మనకి ఏపీ డీసెట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ డీసెట్ని ఆన్లైన్లో అప్లై చేసే ముందు ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఆన్లైన్ చేయడానికి ప్రయత్నించండి. అభ్యర్థులు డీసెట్ అప్లికేషన్ను ఆన్లైన్లో మాత్రమే 24/4/2024 నుండి 9/5/2024 వరకు అప్లై చేయడానికి అవకాశం ఉంది. దీనికోసం ముందుగా apdset.apfss.in అనే వెబ్సైట్లోకి మనం ఎంటర్ కావాల్సి ఉంటుంది. మీరు డీసెట్ రాయడానికి అర్హులా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫీజు 750 రూపాయలు ఉంటుంది కాబట్టి ఒకవేళ అర్హులు కాకపోతే 750 రూపాయలు మనకి వేస్ట్ అవుతుంది. ఏపీ డీసెట్ 2024 పేమెంట్ ఫామ్ ఈ క్రింది విధంగా ఉంటుంది. క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ మొబైల్ నెంబర్, క్యాండిడేట్ ఆధార్ నెంబర్, అమౌంట్ 750 రూపాయలు. ఈ వివరాలన్నీ కూడా మనం తప్పులు లేకుండా నింపిన తర్వాత క్రింద ఒక బాక్స్ ఇచ్చాడు చూడండి, ఆ బాక్స్ పైన టిక్ చేసి ప్రివ్యూ ఫామ్ చూసి అన్నీ కరెక్ట్ అనిపిస్తే తర్వాత ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఫీజు చెల్లించిన ప్రాసెస్ పూర్తి అవ్వగానే మనకి జర్నల్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది. జర్నల్ నెంబర్ వచ్చిందంటే అప్లికేషన్ పూర్తి చేసినట్టు కాదు, ఫీజు మాత్రమే మనం చెల్లించినట్టు అర్థం. అప్లికేషన్ మళ్ళీ మనం చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఫోటోని అప్లోడ్ చేసేటప్పుడు ఈ క్రింది విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఇగో ఇక్కడ చూపించిన విధంగా వెడల్పు 3.5 సెంటీమీటర్లు ఉండాలి. పొడవు ఫోటోదేమో 4.5, సిగ్నేచర్కి ఏమో 1.5 cm ఉండేటట్లు చూసుకోవాలి. ఒక వైట్ పేపర్ మీద ఇవన్నీ చేసి మనం బ్లాక్ ఇంక్ పెన్నుతో మాత్రమే సిగ్నేచర్ చేయాలనేసి ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి బ్లాక్ ఇంక్తో మాత్రమే సైన్ చేయండి. చేసి 50 KB లోపు ఉండేటట్లుగా జేపీఈజీ ఫార్మేట్లో దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోవాలి. మనకి పరీక్ష అనేది 24/5/2024 తేదీన జరుగుతుంది. డ్యూరేషన్ 2 hours 30 minutes. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. డీసెట్ ఎగ్జామ్ రాయడానికి విద్యార్హతలను ఒకసారి పరిశీలిద్దాం. ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఇంటర్మీడియట్లో 50% మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ మరియు పిహెచ్సి వారికి అయితే 45% మార్కులు వచ్చి ఉండాలి. ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ చేసేవారు డీసెట్ రాయడానికి అర్హులు కాదు. నెక్స్ట్ సీట్ల అలాట్మెంట్ ఎలా ఉంటుందంటే మ్యాథ్స్ వారికి 25%, ఫిజికల్ సైన్స్ వారికి 25%, బయలాజికల్ సైన్స్ వారికి 25%, సోషల్ స్టడీస్ వారికి 25% సీట్లను కేటాయిస్తారు. డీసెట్ క్వశ్చన్ పేపర్ 100 మార్కులకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. దీంట్లో పార్ట్ ఏ 60 మార్కులు, పార్ట్ బి 40 మార్కులకు ఉంటుంది. పార్ట్ ఏలో టీచింగ్ యాప్టిట్యూడ్ 5 మార్క్స్, ఇంగ్లీష్ 5 మార్క్స్, తెలుగు 5 మార్క్స్, ఆప్టెడ్ లాంగ్వేజ్ అంటే మనం తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ తమిళ్ కానీ తీసుకుంటాం కదా, దానికి 10 మార్కులు, మ్యాథ్స్ 10 మార్కులు, జనరల్ సైన్స్ 10 మార్కులు, సోషల్ స్టడీస్ 10 మార్కులు. ఇవన్నీ కూడా 6th నుంచి 10th క్లాస్ మధ్యన 2023-24 ఎడిషన్స్ సిలబస్ మాత్రమే ఉంటుంది. పార్ట్ బిలో మీరు ఇంటర్మీడియట్లో చదివినటువంటి సిలబస్లో 40 మార్కులకు ఉంటుంది. మ్యాథ్స్ వారు అయితే మ్యాథ్స్ 40 మార్కులకి, ఫిజికల్ సైన్స్ వారు అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ 20 చొప్పున 40 మార్కులకి, బయాలజీ వారు అయితే బాటనీ, జువాలజీ 2 కలిపి 40 మార్కులకి, సోషల్ స్టడీస్ వారు అయితే హిస్టరీ 13 మార్కులకి, ఎకనామిక్స్ 13 మార్కులకి, సివిక్స్ 13 మార్కులకి, ఇంకా హిస్టరీ ఆర్ ఎకనామిక్స్ ఆర్ సివిక్స్ 1 మార్కు ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ సిలబస్ నుంచే వస్తాయి. పార్ట్ బిలోని 40 మార్కులు వివిధ సబ్జెక్టులకు క్రింది చూపించిన విధంగా ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రవేశ పరీక్ష అనేది బోత్ మీడియంలో ఉంటుంది, అంటే తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. లోకల్ వారికి 85% సీట్లు కేటాయిస్తారు. నాన్ లోకల్ వారికి కూడా 15% సీట్లని కేటాయిస్తారు. ఆన్లైన్ అప్లికేషన్ను సబ్మిట్ చేసే ముందు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అనిపిస్తేనే సబ్మిట్ క్లిక్ చేయాలి, లేకపోతే ఎడిట్ చేసి వివరాలను మార్చుకొని సరి అయిన తర్వాత సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ను సబ్మిట్ చేసిన తర్వాత మనకి రిఫరెన్స్ ఐడి అనేది ఒకటి వస్తుంది. దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. రిఫరెన్స్ ఐడి మనకి వస్తేనే మన ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు మనకి లెక్క. డీసెట్ అప్లికేషన్ను ఆన్లైన్లో మనం ఈ విధంగా సబ్మిట్ చేయాలి. ఎలాగంటే ఫస్ట్ https://apdset.apcfss.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్తే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఒక బాక్స్ వస్తుంది, అన్నీ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ని
ఇచ్చిన ప్లేస్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 50 KB కంటే లోపలగా ఉండేటట్లు జేపీజీఈ ఫార్మేట్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా డిక్లరేషన్ మీద టిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్లోడ్ చేయాలి. అప్పుడు అప్లికేషన్ ఫాము ఓపెన్ అవుతుంది. అప్లికేషన్లో మనకు తెలిసిన వివరాలన్నీ కూడా చక్కగా తప్పులు లేకుండా నింపాలి. నింపి ఒకసారి ప్రివ్యూ చూసుకొని అన్ని వివరాలు కరెక్ట్ అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.